యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే, క్రీస్తుకు మంచి సైనికుడు వలె నువ్వున్నావా, క్రీస్తుకు మంచి సైనికుడు వలె నువ్వున్నావా అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎప్పుడును యుద్ధమునకు పోనప్పుడు తాను దండులో చేర్చుకున్న వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరి చిన్ని ప్రార్థనండి. మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీకు మంచి సైనికుల వల్ల ఉండడానికి సహాయం దయచేయండి ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన, మేము ఏ పరిస్థితులు అయినప్పటికీ, ఏ స్థితి అయినప్పటికీ కూడా నాయన మేము భయపడకుండా నాయన నీ సువార్తను అనేక మందికి చాటి చెప్పేవారుగా సహాయం దయచేయండి. ధైర్యాన్ని కలిగి తండ్రి నాయన ప్రకటించేవారుగా సహాయం దయచేయండి. ఆ యొక్క జీవితంలో తండ్రి శ్రమలైన, కష్టాలైన, శోధనలైన మరి ఏ పరిస్థితినైనా నువ్వు ఓర్చుకుని ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయమని ఒక చిన్న ప్రార్థన దేన ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేయునేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి ఇక్కడ దేవాతి దేవుడు ఏమంటున్నారండి, మనతో మాట్లాడుచున్నారు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక రాస్తూ మరి తిమోతికి యొక్క లేఖ రాస్తున్నారండి. క్రీస్తుకు ఎలా ఉండాలంటే మంచి సైనికుడుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ఉన్నారండి, మంచి సైనికులుగా ఉన్నారంట. అలానే మనము కూడా మరి క్రీస్తుకు మంచి సైనికుల వలె ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. దేవుని వాక్యం మనం ప్రతిదినం వింటున్నాం కదండి. దేవుడు ప్రతిదినాన్న మన యొక్క జీవితాల్లో అనేకమైన మంచి దినాలు ఇస్తూ ఉన్నారు. ఈ దినాన్ని చూడలేక అనేక మంది మరణిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆ మరణమును రుచి చూడకుండా మనం సజీవులుగా ఉంటున్నామంటే అది దేవుని యొక్క కృప. మరి క్రీస్తుకు మనం మంచి సైనికులుగా ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది. అసలు సైనికులు ఎలా ఉంటారండి? సైనికులు, ఒక సైనికుడు ఉన్నాడంటే ఆ సైనికుడు మరి ఒక జాబ్ వెళ్ళడానికి అతడు ఏం చేస్తాడు, మరి తన ప్రాణం పోయినా ఏ స్థితి అయినా కూడా నేను మరి కష్టపడతాను, ప్రాణత్యాగమైనా చేసి నేను కష్టపడతానని మరి సైనికులు ఉంటారండి. అలానే మరి వాళ్ళ ప్రాణం పోయినా కూడా యుద్ధంలో మరి వాళ్ళు మంచి సైనికులుగా మరి నిలబడతారు. అంటే మరి వాళ్ళు ఆ యొక్క నిర్ణయం తీసుకున్నప్పుడే వాళ్ళ ప్రాణాన్ని సైతం కూడా ఏం చేస్తారు, మరి లెక్క చేయకుండా ఆ యొక్క ఉద్యోగానికి వెళ్తారు. అంటే సైనికులు వాళ్ళు ప్రాణత్యాగం చేయడానికి కూడా ఇష్టపడి ఆ యొక్క ఉద్యోగానికి వెళ్తారు. అలానే మరి ఒక యుద్ధము జరుగుతున్న ఆ యుద్ధంలో వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు ప్రాణాలు తెగించి పోరాడతారు, లేకపోతే ఆ యుద్ధంలో వాళ్ళ ప్రాణాలైనా విడిచిపెడతారు. అలానే మరి దేవునికి మనం ఎలా ఉండాలంటే అండి, మంచి సైనికులుగా ఉండాలి. మరి సువార్త చెప్పడంలో, దేవుని పరిచర్య చేయడంలో అనేక శ్రమలు వచ్చినా కూడా మనం ఏం చేయాలంటే అండి, అనుభవించాలంట. అందుకనే ఇక్కడ రాయబడింది, క్రీస్తు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. మరి పౌలు గారు ఎన్నో శ్రమలు అనుభవించాడు. దేవునికి ఒక మంచి సైనికుడిగా ఆయన పనిచేశాడు కాబట్టి ఎన్నో శ్రమలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి, అనేక అవమానానికి ఆయన గురయ్యాడు. అయినప్పటికీ కూడా మరి శ్రమ అనుభవించడానికి ఇష్టపడి ఒక సైనికుని వలె మరి దేవుని సువార్తను అనేక మందికి చాటి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అతని పాత జీవితం ఎలాగున్నప్పటికీ కూడా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తు కొరకు శ్రమపడి ఒక సైనికుడిగా పనిచేస్తున్నట్లుగా చూస్తూ ఉంటాం. మరి అలాగునే మనము కూడా క్రీస్తుకు మంచి సైనికులుగా ఉండాలంట. ఒక సైనికుడు ఏం చేస్తాడు, యుద్ధంకి వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క యుద్ధంలో మరి చేరడానికి ఎవరైతే అవకాశం ఇచ్చారో, ఆ యొక్క దండులో ఎవరైతే చేర్చుకున్నారో వాళ్ళకి
మరి సంతోష పెట్టాలని ఈ లోకంలో జరిగే జీవన వ్యాపారంలోనూ చిక్కుకోడంటండి. అంటే సమస్తమైన లోకానికి దూరంగా ఉండి ఏదైతే మరి తను సాధించాలనుకుంటున్నాడో దానివైపు తన మనస్సు నిలుపుతాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలానే మనము కూడా మంచి సైనికుల వల్ల దేవునికి మనము మరి సువార్తను ప్రకటించేవారు ఉండాలి. ఆ సువార్త ప్రకటించడంలో ఒక్కొక్కసారి ఎన్నో శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, మరి మనల్ని చంపివేసే పరిస్థితులు కలుగుతాయి. ఏ పరిస్థితికి మనం లొంగిపోకుండా మన ప్రాణత్యాగము చేసేంతగా దేవుని సువార్త చేయడానికి మనం ఇష్టపడేవారు ఉండాలి. అలాంటి మంచి సైనికుల వలె మనం పరిచయం చేయవలసిన వారమై ఉన్నామండి. మరి వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసి మరి యుద్ధం చేసి అనేక దేశాలని వాళ్ళు రక్షిస్తూ ఉంటారు. అలానే దేవుని సువార్త ద్వారా అనేక మందిని క్రీస్తులోనికి నడిపించి మరి ఆ నిత్య రాజ్యం వైపు అడుగులు వేసేవారిగా నడిపించవలసిన బాధ్యత మనకున్నది. కాబట్టి మనం ఏం చేయాలండి? క్రీస్తుకు మంచి సైనికుల వలె పని చేయాలి. సైనికుడు తన ప్రాణత్యాగాన్ని పెట్టి ఏ విధంగా అయితే మరి తను ఆ యొక్క ఉద్యోగం చేస్తాడో అలానే మనము కూడా మరి మన యొక్క బాధ్యతను నెరవేర్చాలండి. ఏదైనా ఒక యుద్ధం జరుగుతూ ఉన్నది, మరి ఆ యుద్ధంలో చాలామంది మరి ఏం చేస్తారు? ప్రాణాలు తెగించి పోరాడతారు ఆ యుద్ధంలో. అలానే క్రీస్తు కొరకు అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం పోరాడవలసిన వారమై ఉన్నాము. అదేవిధంగా ఒక మ్యాచ్ ఏదన్నా జరుగుతుంది అనుకోండి, మరి 2 టీంలు పోటీ పడతాయి కదండి. ఎవరైతే బాగా ట్రైనింగ్ పొంది మరి దాని కొరకు సిద్ధపడి మరి ఉంటారో, ఎవరి పట్ల విజయం దేవుడు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకే విజయం. ఎవరైతే ఎక్కువ కష్టపడతారో వాళ్ళకే విజయం వస్తుంది, ఆ టీమే గెలుపొందుతుంది. అలానే మరి క్రీస్తు కొరకు మనం కష్టపడాలండి. వాక్యము మరి ప్రకటించే వారిగా ఉండాలి. ఇసిగిపోకూడదు, మరి అలసిపోకూడదు. ఈ యొక్క ప్రయాణాన్ని ఎంతవరకు సాగించాలంటే మనం బ్రతికి ఉన్నంత కాలము ఈ యొక్క జీవితాన్ని కొనసాగించవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ ఆయన కొరకు మనం ప్రాణం ఇవ్వవలసి వచ్చిన పరిస్థితి వచ్చినా కూడా మనం ప్రాణం ఇవ్వడానికి ముందు మరి ఉండేవారిగా ఉండాలి. అలాగనే అనేక మంది భక్తులు, అనేక మంది దైవ సేవకులు ఈ దినాన్న ప్రాణాలు కోల్పోతూ ఉన్నారండి సువార్త చెప్పడంలో. మరి వాళ్ళు దేవుని సన్నిధానంలో ఉంటారు. అలానే మనం కూడా ఈ యొక్క సువార్త చెప్పడంలో మనం ఏం చేయాలి? దేవుని కొరకు మన ప్రాణాన్ని ఇవ్వడానికైనా మనం సంసిద్ధంగా ఉండాలి. శ్రమలు వస్తాయి, శ్రమలు వచ్చినప్పుడు మనము పారిపోకూడదు. కష్టాలు వస్తాయి, మనం బెదిరిపోకూడదు. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దేవుని సువార్తను మనం ప్రకటించాలి. అదే దృఢ నిశ్చయత కలిగి ఉండాలి. ఈ లోకంలో జీవించేది మనము కొద్ది దినాలు మాత్రమే. ఈ కొద్ది దినాలు కూడా మనం ఎలా జీవించాలండి? క్రీస్తుకు నమ్మకమైన వారిగా మనం ఉండాలి. క్రీస్తుకు నమ్మకమైన పరిచర్య చేసేవారిగా ఉండాలి. మంచి సైనికుడు అనే ఉండాలి. మంచి సైనికుడు ఏం చేస్తాడు? మరి తన ప్రాణము త్యాగం చేసైనా ఆ యుద్ధంలో మరి అనేక మందిని రక్షించాలని మరి ఇష్టపడుతూ ఉంటాడు. అలానే మరి సువార్త చెప్పడంలో మరి మన ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన ఈ సువార్తను ఆపకుండా మనం సువార్త ప్రకటించి దేవుని కొరకు ఒక్క ఆత్మనైనను సంపాదించాలండి. మరి ఎన్నో ఆత్మలను దేవుని కొరకు సంపాదించక్కర్లేదు. మనం చెప్పిన సువార్త ద్వారా ఒక్క మనసైనా కరిగి ఒక్కరైనా దేవుని వైపు తిరిగి మరి రక్షింపబడినట్లయితే మరి ఎంత సంతోషమండి. అది మనకు తెలియకపోయినా మన ద్వారా రక్షింపబడితే అది దేవునికి తెలుస్తుంది. కాబట్టి మనము ఒక ఆత్మను దేవుడి కొరకు సంపాదించినప్పుడు కలిగే సంతోషము, ఆనందము ఎంతండి. అందుకనే కదా మరి ఆయన నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకే వచ్చాడు. మరి గొర్రెలు తప్పిపోయినప్పుడు 100 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోయిందండి. ఒక్క గొర్రె తప్పిపోయిందని దేవుడు విడిచిపెట్టలేదు కదా. ఆ యొక్క 99 మంది గొర్రెలను అక్కడ విడిచిపెట్టేసి మరి తప్పిపోయిన గొర్రెని దేవుడు వెతికాడు. అంటే దానికి మారు మనసు కావాలి, రక్షణ కావాలి. మరి అది దొరికినప్పుడు ఆయనకి దొరికిన సంతోషము అంతా ఇంత కదా. అంటే 99 నీతిమంతుల కంటే ఒక్క
పాపి ఒక ఆత్మ రక్షణ ఆయనకి సంతోషాన్ని ఇస్తుంది. అలానే ఒక ఆత్మను దేవుని కొరకు మనం సంపాదించామనుకో మన జీవితంలో ఎంతో ధన్యమండి. మనము ఎంతోమందిని మరి దేవుని చెంతకు చేర్చాల్సిన అవసరం లేదు. మన వాక్యం ద్వారా మారాలి, కానీ మరి దేవుని కొరకు ఒక్క ఆత్మనైనా సంపాదించాననే ఆత్మ సంతృప్తి మనకు కలగాలంటే మనము ఏమని పడాలండి? శ్రమ పడాలి. శ్రమ పడితేనే ఆ యొక్క ఫలితాన్ని పొందుకుంటాం. శ్రమ పడకుండా ఏమీ రాదు. అందుకనే క్రీస్తు పరిచయం చేయడానికి శ్రమపడి మరి ఆ యొక్క శ్రమలో మరి మన ప్రాణం పోయే స్థితి కలిగిన, లేకపోతే అవమానాలు కలిగిన, నిందలు పడిన, మరి ఎటువంటి మరి అవమానకరమైన మాటలు మన మీద వచ్చిన, మరి నిందల పాలైన, మరి ఏదైనా కూడా మనము సువార్త చెప్పడానికి మంచి సైనికుల వలె మనం నిలబడాలండి. మరి అలానే కదా మోషే గారు మరి ఐగుప్తి యొక్క మరి ధనాన్ని ఆయన ఇష్టపడలేదు. ఐగుప్తి మరి రాజు యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ఒక రాజకుమారుడిగా, ఒక రారాజుగా బ్రతకడానికి మోషే ఇష్టపడలేదు. కానీ క్రీస్తు విషయమై నిందలు పడ్డ నాకు గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. అంటే శ్రమలు అనుభవించడమే నాకు సంతోషం. క్రీస్తు కోసం నేను శ్రమలు పడుతున్నాను, అది నాకు ఆనందం అని ఆయన తెలియజేస్తున్నాడు. ఈ దినాన్న మనము కూడా అలానే జీవించాలండి. క్రీస్తు నిమిత్తం మనకు అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, మరి ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలి? నిలబడాలి. ఆయన కొరకు మనం మంచి సైనికుల వలె ఉండాలి. ప్రాణత్యాగమునైనా చేసే గొప్ప సైనికుల వలె ఉండాలి. అలాంటి సైనికులు ఎంతోమంది ఉన్నారు కదండి. అలాంటి జీవితాన్ని మనం జీవించినట్లయితే క్రీస్తుకి మంచి పరిచారకులుగా ఉంటాం. క్రీస్తు కొరకు మనం ఏమీ చేయక్కర్లేదండి. దేవుని వాక్యాన్ని ప్రకటించి దేవుని కొరకు మనము ఒక ఆత్మనైనా సంపాదించగలిగితే అదే దేవునికి ఇచ్చే మనము విలువైన బహుమానం. అలాంటి రీతిగా మనము జీవించడానికి క్రీస్తు కొరకు అనేక ఆత్మలు సంపాదించి మరి క్రీస్తుకు మంచి సైనికుల వల్ల ఉండటానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయనుగాక. ఆమె ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ దినానము ఆయన ప్రభా క్రీస్తుకు మంచి పరిచారకులుగా ఉన్నావా అనే వాక్యం ద్వారా మీరు మాట్లాడారు ప్రభా. అవును ప్రభా, క్రీస్తుకు మంచి సైనికుల వల్ల మేము ఉన్నామో లేదో నాయన మమ్మల్ని మేము పరీక్షించుకుని నాయన ఏ పరిస్థితి అయినా, ఎటువంటి యుద్ధమైనా తండ్రి నాయన క్రీస్తు విషయమై నిందల పాలైనప్పటికీ తండ్రి అది ఇష్టముగా భావించుకుని శ్రమలైనా, కష్టమైన ఏదైనా ప్రభా నిలబడి నాయన ప్రాణత్యాగంకైనా సిద్ధపడే మనసు మాకు దయచేయండి. నీ కొరకు ఒక ఆత్మను సంపాదించే కృపా ధన్యత మాకు దయచేయమని ఒక చిన్న ప్రార్థన దేన ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.